హలో అమ్మా, వెల్కమ్ టు మ్యాథ్ విన్స్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి మనకి డెఫినెట్ ఇంటిగ్రల్ స్టార్ట్ చేసాం కదా, దాంట్లో ఇంకా కొన్ని 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈరోజుతో అవి కంప్లీట్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ ఓన్లీ అమ్మ. థర్డ్ ఎక్సర్సైజ్ అనేది మళ్ళీ కొంచెం కాన్సెప్ట్ చెప్పాక స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ 2 ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తున్నాను నేను. మీకు టెక్స్ట్ బుక్లో చూస్తే అంటే 7A 7B ఎక్సర్సైజ్ మొత్తం చెప్తున్నాను. ఫస్ట్ దాంట్లో కొంచెం వెరీ షార్ట్స్ అవి చెప్తున్నాను. నెక్స్ట్ రేపటి క్లాస్లో నేను లాంగ్స్ అనేది స్టార్ట్ చేస్తాను డెఫినెట్ ఇంటిగ్రల్స్లో. సో అది కూడా 7Bలో ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఇక్కడ వచ్చేసాము ఫస్ట్ మన ఏంటి ప్రాబ్లము, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 secant power 4 θ ఇంటూ dθ. సో మనకి ఏమి ఇచ్చారు, ఇంటిగ్రేషన్ 0 to π/4 secant power 4 θ ఇచ్చారు. secant power 4 θ అని మనం ఎలా అయితే సింప్లిఫై చేసుకోగలమో ఫస్ట్ చూసుకోవాలి. సో I ఈక్వల్ తీసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 secant power 4ని secant స్క్వేర్ θ ఇంటూ secant స్క్వేర్ θగా రాయొచ్చా టు dθ, ఇలా రాయొచ్చు కదమ్మా. సో ఇలా రాసినప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, దీని నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకోవచ్చావా, secant స్క్వేర్ θ ఫార్ములా 1 + tan స్క్వేర్ θ రాయొచ్చు. అంటే secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా మనకి, అవునా. అప్పుడు secant స్క్వేర్ θ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 + tan స్క్వేర్ θ, అంతేనా. సో సింపుల్ అమ్మా, ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 ఒక secant స్క్వేర్ θ అలాగే ఉంటుంది, ఇంకొక secant స్క్వేర్ θ ప్లేస్లో 1 + tan స్క్వేర్ θ అప్లై చేస్తున్నాను ఇంటూ dθ, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో పుట్ tan θ ఈక్వల్ t తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నామమ్మా, పుట్ tan θ ఈక్వల్ t, tan θ ఈక్వల్ tగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు tan θ ఈక్వల్ t అయితే దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, tan θ డిఫరెన్షియేషన్ secant స్క్వేర్ θ ఇంటూ dθ ఈక్వల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ t dt. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, టీటా మనకి ఇంటిగ్రల్స్ కూడా లిమిట్స్ కూడా చేంజ్ అయిపోతాయి కదా. ఇవి టీటాని టీలోకి చేంజ్ చేసాం, టీటాలో ఉన్న వాల్యూ టీలోకి చేంజ్ చేసాం. సో ఈ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు టీ ఈక్వల్ ఇక్కడ ఏంటి 0 π/4, నార్మల్గా అయితే టీటా ఈక్వల్ 0 π/4 ఉంది లిమిట్స్. ఇప్పుడు టీటా ఈక్వల్ టు 0 ఉందనుకో ఏమవుతుందమ్మా, టీ ఈక్వల్ ఏమవుతుంది, టీటా ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, టీ ఈక్వల్ tan 0 0, ఓకేనా. నెక్స్ట్ టీటా ఈక్వల్ ఏంటి, ఇంకొకటి π/4. ఇప్పుడు టీ ఈక్వల్ ఏమవుతుంది, అమ్మా 2 టైమ్స్ రాసాను, tan π/4. టీ ఈక్వల్ ఏమవుతుంది, tan π/4. tan π/4 వాల్యూ ఎంత 1, అంటే టీ ఈక్వల్ టు 1. మళ్ళీ 0 to 1 వచ్చింది మనకి. లిమిట్ ఏమొచ్చిందమ్మా, 0 అంటే 0నే వచ్చింది, π/4 ప్లేస్లో ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 ఏమొస్తుంది, secant స్క్వేర్ θ ఇంటూ dθ. అంటే ఏంటి మనకి ఇక్కడ secant స్క్వేర్ θ ఇంటూ dθ ఉందా, ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, dt రాయొచ్చా. అదే కదా వాల్యూ ఉంది మనకి, secant స్క్వేర్ θ ఇంటూ dθ ఈక్వల్ dt అని వచ్చింది కదా మనకు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు. సో ఈ రెండింటిని కలిపేసి dtగా రాయొచ్చు. సో మిగిలింది ఏంటి మనకి ఇంకా 1 + tan స్క్వేర్ θ. tan θ అంటే తెలుసు మనకి, టీగా తీసుకున్నాం. సో 1 + t². ఏం రాయొచ్చు ఇక్కడ 1 + t². secant స్క్వేర్ θ dt అని dtగా రాసేస్తున్నాం, ఓకేనా. లిమిట్స్ చేంజ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, సింప్లిఫికేషన్ చేసుకున్నామా, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది, t²/3. లిమిట్స్ అప్లై చేయండి 0 to 1. ఇప్పుడు ఏమవుతుంది, అప్పర్ లిమిట్ అప్లై చేయాలిగా. ఫస్ట్ 1 + 1/3 మైనస్ 0నే కాబట్టి ఎలాగో అప్లై చేయకపోయినా పర్లేదు. 3 + 1 3 × 1 3 + 1/3 ఏమవుతుందమ్మా ఆన్సర్ 4/3. I ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 4/3 వచ్చింది. సో ఇదేమో మనకి సొల్యూషన్. చాలా సింపుల్గా ఏం చేస్తాం, secant స్క్వేర్ θని పవర్ 4 θని మనం ఫస్ట్ secant స్క్వేర్ ఇంటూ secant స్క్వేర్గా రాసుకున్నాము. దాని తర్వాత మనము ఈ ఫార్ములాని తెలుసు కదా, secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అంటే 1 అని తెలుసు కదా మనకి. సో దాని నుంచి secant స్క్వేర్ θ వాల్యూ తీసుకున్నాం, 1 + tan స్క్వేర్ θ అది అప్లై చేసాము. సో నెక్స్ట్ tan θని టీగా తీసుకున్నాం, టీలలోకి చేంజ్ చేస్తున్నాం మనకి ఇచ్చిన వాల్యూస్ని. సో టీలలోకి చేంజ్ చేసి డిఫరెన్షియేషన్ చేశాను. తర్వాత లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి టీటా ఈక్వల్ 0 ఉన్నప్పుడు టీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, tan 0 0. నెక్స్ట్ టీటా ఈక్వల్ π/4 ఉన్నప్పుడు tan π/4 t ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వాల్యూలో t ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం.
నెక్స్ట్ లిమిట్స్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు లిమిట్స్ కూడా మనం న్యూగా సబ్స్టిట్యూట్ మనకి ఏమైతే వచ్చాయో 0 to 1 వచ్చింది కదా, అది సబ్స్టిట్యూట్ చేసేసుకొని మనకి టీ వాల్యూలోకి చేంజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ మొత్తం. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేసేసి లిమిట్స్ అప్లై చేసాం. ఇంతే అమ్మ, చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్మా, సెకండ్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 x sin x ఇంటూ dx. ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లమ్మా. సో మనం ఇది ఎలా ఉంది, మనకి x sin x, ఇది u ఇది v, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా లాగే ఉంది కదమ్మా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది సింప్లిఫికేషన్ చేయండి. ఓకేనా, మీకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్లో వచ్చేస్తుంది కదా. సో దాని ప్రకారం ఈ ఫార్ములా అనేది అప్లై చేసేయండి. ఓకే అమ్మా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ a to b uv ఇంటూ డిఎక్స్ ఈక్వల్, ఎలా రాసుకుంటాను దీన్ని, u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v. ఇంటిగ్రేషన్ ఆఫ్ vని నేను v1గా రాస్తున్నాను, ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి లిమిట్స్ కూడా అప్లై అవుతాయి వీటికి. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 అంటే ఇంటిగ్రేషన్ చేసింది. నెక్స్ట్ u డాష్ అంటే యూని డిఫరెన్షియేషన్ చేసి రాస్తే u డాష్గా, ఇక్కడ 1గా రాస్తేనేమో అది ఇంటిగ్రేషన్, పైన పెట్టేస్తేనేమో దాన్ని డాష్ అంటాం కదా, అది డిఫరెన్షియేషన్కి సింబాలిక్గా పెడుతున్నాం, ఇంటూ డిఎక్స్. సో ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు అప్లై చేస్తున్నాం. సింపుల్గా డైరెక్ట్గా స్టెప్స్ వేసేస్తానమ్మా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి u అంటే ఏంటి, x. లెట్ u ఈజ్ ఈక్వల్ టు x అండ్ v ఈజ్ ఈక్వల్ టు sin x. సో v1 ఏమవుతుందమ్మా ఇప్పుడు అంటే ఇంటిగ్రేషన్, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను, ఏమవుతుంది మైనస్ కాస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. ఓకేనా, u ఏమవుతుంది, యూకి డిఫరెన్షియేషన్ చేయాలి, డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఓకేనా, మనకి ఇంటిగ్రేషన్లో యూజ్ అయ్యేది v యూజ్ అవుతుంది ఫార్ములాలో, యూకి మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తున్నాను, అందుకని నేను ముందు చేసి పెట్టుకుంటున్నాను. మరి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాం, నెక్స్ట్ u వాల్యూ v వాల్యూ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అవసరమైంది, మనం చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే డైరెక్ట్. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 కదా ఇంటర్వెల్స్ మనకి, x sin x ఇంటూ dx ఈక్వల్, ఎలా రాసుకోవచ్చమ్మా దీన్ని, ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను, ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, అంతే కదా. v1 అని రాసుకున్నామా ఇక్కడ మనం ఫార్ములాలో, v1 అంటే ఏంటి సైన్ ఎక్స్, ఇదే కదా v, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం అంటే మైనస్ కాస్ ఎక్స్, ఇంటర్వెల్ కూడా అప్లై చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2, ఆల్రెడీ మనకి v1 అంటే మైనస్ కాస్ ఎక్స్ మళ్ళీ, ఇంటూ u డాష్ అంటే ఎక్స్ డిఫరెన్షియేషన్ చేసాం మనం, ముందు ప్రాబ్లం చేసాం కదా, అక్కడ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ఇంటూ డిఎక్స్. ఓకేనా, ఇది మనకి కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ సింప్లిఫై చేసుకోవాలి, అంటే ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తాం. ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ అప్లై చేయండి, ఏమవుతుంది π/2, మైనస్ ఉంది కదా, మైనస్ ముందుకు పెట్టేసేయండి, కాస్ π/2 మైనస్ 0, దీనికి మాత్రము అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేశాను. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఉంది కదా, అగైన్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఏ చేస్తే ఏమొస్తుంది అమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ ప్లస్ చేశాను, కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, దీనికి కూడా లిమిట్స్ ఉన్నాయి కదా, లిమిట్స్ అప్లై చేసి. సో నెక్స్ట్ ఏమొస్తుంది, మైనస్ π/2 కాస్ π/2 ప్లస్ సైన్ π/2 మైనస్ సైన్ 0. ఇది ఏమవుతుందమ్మా, ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అండ్ ఏముంటుంది మనకి సైన్ π/2 వాల్యూ ఎంత, కాస్ 90 0 కదమ్మా, సో ఇది 0 అయిపోతుంది. సైన్ 90 వాల్యూ 1, సైన్ 0 వాల్యూ 0. సో ఏమొస్తుంది 0 ప్లస్ 1 మైనస్ 0. ఇప్పుడు ఏమైంది, రెండు ఎలాగో 0 కాబట్టి మిగిలింది ఏంటమ్మా 1. ఓకేనా, అర్థమైందమ్మా. ఫస్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేశాను, ఎక్కడ ఇంటిగ్రేషన్ ఏంటి అనేది అక్కడ ఫార్ములా రాసాం కదా, ఆ ఫార్ములాలో దేనికి ఇంటిగ్రేషన్ చేసాం, సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేసాం, ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసాం, యూ డాష్ వాల్యూ ఇక్కడ రాస్తున్నాం, ఫార్ములాలో చూస్తూ రాస్తే మనకు అర్థమైపోతుంది. తర్వాత లిమిట్స్ అప్లై చేశాను, దీనికి సపరేట్గా లిమిట్స్ అప్లై చేశాను, దీనికి మళ్ళీ అగైన్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా బై పార్ట్స్లో, అది చేశాక దానికి మళ్ళీ లిమిట్స్ అప్లై చేసాము. సో కాస్ 90 మనకు 0 అవుతుంది, సైన్ 90 1 అవుతుంది, మైనస్ సైన్ 0 0. సో వాల్యూస్ అప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 వచ్చేసింది ఆన్సర్. ఓకేనమ్మా, చాలా సింపుల్. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి
థర్డ్ వన్ అమ్మ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a square x minus x cube a square x minus x cube సో ఇంటూ డిఎక్స్. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేసేయాలమ్మా. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు మనం దీనికి. చాలా సింపుల్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఆఫ్ సొల్యూషన్ మా 0 to a స్క్వేర్ ఎక్స్ కామన్ తీయచ్చు, లేదు అవసరం లేదు, ఎలాగో మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి కాబట్టి ఇంటూ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, ఏమవుతుంది ఏ స్క్వేర్ కాన్స్టాంట్ అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది ఎక్స్ పవర్ 4/4. దీనికి ఇప్పుడు మనం ఎలాగో అది కాన్స్టాంట్ కాబట్టి 0 to a అప్లై చేయండి, ఏమవుతుంది ఏ స్క్వేర్, ఇది కూడా ఏ స్క్వేర్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే బై 2 మైనస్ ఏ స్క్వేర్ అనేది ఉంది, దీనికే ఉందమ్మా మనకి, ఈ వాల్యూకి లేదు. సో ఏ పవర్ 4/4 ఇక్కడ కూడా అప్పర్ లిమిట్. ఎలాగో 0 కాబట్టి లోయర్ లిమిట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు మనకి. సో ఏమవుతుంది ఏ పవర్ 4/2 మైనస్ ఏ పవర్ 4/4 అంతే కదా. దీని సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా 4a పవర్ 4 మైనస్ 2a పవర్ 4 ఏమవుతుంది 2a పవర్ 4/8 వస్తుంది అంతే కదా. 2a పవర్ 4/8 వస్తుంది. ఎలాగో మళ్ళీ చేసేస్తే క్యాన్సిల్ చేసేస్తే 2 4 జా a పవర్ 4/4 వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఆన్సర్. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసాము, లిమిట్స్ అప్లై చేసాము. ఇది స్టార్టింగ్లోనే చెప్పాల్సి ఉండే ప్రాబ్లమ్ మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాబ్లం అమ్మ సేమ్ మనం ఇంతకుముందు చేసాం కదా ఎక్స్ సైన్ ఎక్స్, అలానే ఇంకొక ప్రాబ్లం చెప్తాను, సేమ్ ఉంటుంది. అది కూడా మీరు హోంవర్క్ లాగా చేసేసుకోండమ్మా. ఏముందమ్మా ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్. మనం ఎక్స్ సైన్ ఎక్స్ చేసాము ఇంతకుముందు, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ ఇస్తున్నది, ఇది హోంవర్క్గా చేసేయండి ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ π/6 to π/3 అండ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై అండ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్మా. ఎగ్జాంపుల్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్లో సొల్యూషన్ ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. టెక్స్ట్ బుక్స్ అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. సో ఎవరికైనా దగ్గరైనా టెక్స్ట్ బుక్ లేదు మాకు రాదు అనుకుంటే అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఒక చిన్న హింట్ ఇస్తాను, ట్రై చేయండి. రాని వాళ్ళు ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి, రాకపోతే అప్పుడు చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలమ్మా ఇక్కడ, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ π/2 మైనస్ టీగా సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో π/2 మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనకి ఈ లిమిట్స్ కూడా చేంజ్ అవ్వాలి. ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ టీ తీసుకున్నామంటే టీ వాల్యూలోకి చేంజ్ చేస్తున్నాం మనం. సో మొత్తం టీలలోకి చేంజ్ అవుతుంది, వాల్యూ చేంజ్ అవ్వాలి. సో ఎక్స్ ప్లేస్లో π/6 సబ్స్టిట్యూట్ చేసి టీ వాల్యూ ఎంత వస్తుందమ్మా మనం చూడండి. π/6 π/2 మైనస్ టీ. సో టీని అటు పంపించేసేయండి, ఏమొస్తుంది π/2 మైనస్ π/6. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 6π మైనస్ 2π/6 2 12 ఏమొస్తుందమ్మా 4π/6 మైనస్ 2 4 కదా, 4π/12 4 3 అంటే π/3 వస్తుంది అంతే కదా. π/3 వచ్చింది. లోయర్ లిమిట్ సింప్లిఫికేషన్ చేస్తే π/3 వచ్చింది. అదే అప్పర్ లిమిట్స్ కూడా సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది, అది కూడా π/6 వస్తుంది. అంటే జస్ట్ రివర్స్ అవుతుంది మనకి ఇంటిగ్రేషన్. ఇక్కడ 90 మైనస్ టీటా అంటే ఇది అలానే ఉంది కదా, 90 మైనస్ టీ లాగా అందులోకి చేంజ్ అయిపోతుంది. సో π/2 మైనస్ టీ అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది కాస్ టీటా, అలాగే సైన్ ఆఫ్ 90 మైనస్ టీ ఏమవుతుంది కాస్ టీ అవుతుంది. సో సైన్ ఎక్స్ కాస్త ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో కాస్ టీ అవుతుంది సబ్స్టిట్యూట్ చేశాక. ఇది ఇక్కడ కూడా అంతే, సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. డిఎక్స్ వాల్యూ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి కదా, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఏమొస్తుంది డిఎక్స్ ఈక్వల్ కాన్స్టెంట్ ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి మైనస్ డిటీ. డిఎక్స్ వాల్యూ ఏమవుతుందేమో మైనస్ డిటీ. సో డిఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది మనకు మైనస్ డిటీ. ఇది 90 మైనస్ అంటే π/2 మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ కాస్ సైన్ అయిపోయి టీలు ఉంటాయి. ఇక్కడ డిఎక్స్ ఏమవుతుంది మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ డిటీ అయిపోతుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ సేమ్ మీరు ఎలాంటి ప్రాబ్లం ఒకటి చేశారు కదా, దీన్ని ఐగా తీసుకుంటారు ఫస్ట్ స్టెప్ని. మీరు చేశాక వచ్చిన దాన్ని ఇంకొక ఐ అనుకుంటాం కదా, రెండు కలిపి i ప్లస్ ఐ చేసి 2i చేసాం కదా మనం ప్రాబ్లమ్స్ ఇంతకుముందు cos పవర్ 5x అలా సేమ్ అదే మెథడ్లో సింప్లిఫికేషన్ చేసేస్తాం. సొల్యూషన్ వచ్చేసి π/12 రావాలి ఆన్సర్ మనకి. సో మీకు దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసేసుకోండి, సింపుల్గా అర్థమైపోతుంది ప్రాబ్లం ఓకేనమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అమ్మ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఓకేనమ్మా. థ్యాంక్ యూ, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.